టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనము ఈరోజు వచ్చేప్పటికి మామిడి పండుగకు సంబంధించి కొంత డేటా అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేప్పటికి పండ్లలోనే రారాజుగా పిలువబడుతుంది. సో మామిడి యొక్క ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ప్లేస్ ఏ రాష్ట్రం సంపాదించుకుంది, ఇవన్నీ కూడా చూద్దాం ఈ వీడియోలో. సో అందరూ కూడా ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా. ఇక మామిడి పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మొదటి స్థానంలో ఉంది. తర్వాత ఒడిశా అయితే ఉందన్నమాట. జాతీయ స్థాయిలో హెక్టార్కు సగటున 9.6 టన్నులు అయితే పండిస్తుంది ఆంధ్రప్రదేశ్. మన మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే 12 టన్నుల వరకు. అదేవిధంగా ఒడిశా వచ్చేవరకు 4 నుంచి 6.3 టన్నుల వరకే పండించడం జరుగుతుందన్నమాట. ఇక ఏపీలో చూసుకున్నట్లయితే మామిడి పండ్ల రకాలు బంగినపల్లి, సువర్ణరేఖ, నీలం, తోతాపరి ఈ యొక్క రకాలుగా చెప్పవచ్చు అనమాట. వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇమాం పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలు అయితే ఎక్కువగా పండుతాయన్నమాట మన ఏపీలో. ఇక ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54% మనం ఎగుమతి అయితే అవుతున్నాయి. అంతర్జాతీయంగా వీటికైతే డిమాండ్ అయితే ఎంతగా ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. సో పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వేల సంఖ్యలో ఉద్యోగాలు అయితే సృష్టించబడుతుందన్నమాట. ఈ ప్రాసెసింగ్ వలన 75% ఉమెన్స్, 25% మెన్స్కి అవకాశాలు అయితే లభిస్తున్నాయి. ఏపీలో 3.39 మిలియన్ ఎంఎస్ఎంఈలు, ఒడిశాలో 1.98 ఎంఎస్ఎంఈలు, రెండు స్టేట్లలో కలిపి 111 మిలియన్ల మందికి అయితే ఉపాధి కల్పించబడుతుంది. నమోదైన ప్రాసెసింగ్ యూనిట్స్ కన్నా ఏపీ, ఒడిశాలో నమోదు కానివే 80 రెట్లు వరకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2020-25 టార్గెట్గా ఫుడ్ ప్రాసెసింగ్ విధానం తీసుకొచ్చింది. కొత్త సాంకేతికత బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్గ్రేడేషన్ చేయడం, ముడి సరుకులు సక్రమంగా సరఫరా, సరైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం, వ్యవసాయానికి ప్రాసెసింగ్ కష్టాలను ఏర్పాటు చేయడం, యువతకు వ్యవస్థాగత నైపుణ్యపై శిక్షణ ఇవ్వడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు, ఆర్బీకేలతో బ్యాక్వర్డ్ లింకులు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లక్ష్యాలన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క మామిడి పండు అనేవి మొదటి స్థానంలో ఉండడం జరిగిందనమాట. సో మామిడి పండ్లకి అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకి ఇక్కడ కనపడుతుంది. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి యూజ్ ఉంది అనమాట. అదేవిధంగా ఒడిశా వచ్చేవాటికి మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. ఆల్ ఓవర్ ఇండియా సుమారు 54% వరకు విదేశాలకు ఎగుమతి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే జరుగుతుందంటే మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఈ యొక్క మ్యాంగోస్ గురించి ఎటువంటి బిట్ వచ్చినా మ్యాక్సిమం మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ డేటా అయితే మ్యాక్సిమం యూజ్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.